51 కపటపు ప్రవర్తనతో జీవించకు. 52 చిన్ని ప్రారంభాల నుండే మహోన్నతాలు పెంపొందుతాయి. 53 భగవంతుడు మహోన్నత ఆభరణం. 54 దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. 55 ప్రాపంచిక అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి ఇతరులతో సున్నితముగా, సామరస్యంగా వ్యవహరించాలి. 56 ఒంటరిగా నిలబడి సంఘాన్ని తన వైపుకు ఆకర్షించుకునేవాడు జ్ఞాని. 57 సత్యమును మాట్లాడేవారు శాశ్వతులు. 58 కీర్తికండతిని, ఇతరులపై అధికారం చెలాయించాలనే కోరికను వదిలి మన పనిమనం చేద్దాం. 59 దైవభక్తి, గురుభక్తి లపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంతవరకు నీకెవరూ అపకారం చేయలేదు. 60 సత్యమే నా దైవం. 61 విశ్వమే నా దేశం. 62 ఓటమి ఎరుగని దృఢ సంకల్పం, ధీరహృదయత నాకు కావాలి. 63 గొప్ప పనులన్నీ తాపీగానే జరుగుతుంటాయని గుర్తెరుగు. 64 ఏ పనిని నీచముగా చూడకు. 65 అణగద్రొక్కబడ్డ వారి నుండే ఆధ్యాత్మిక ఆదర్శాలు ఉద్భవించాయి. 66 సామాన్య జనంలోకి ఎంతగా చదువు సంధ్యలు జొచ్చుకుని పోతాయో అంతగా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. 67 మన దేశములో చదువు సంధ్యలని ప్రభుత్వం గర్విష్ఠులైన కొద్దిమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకరించి ఉంచడం భారతదేశ పతనానికి ప్రధాన కారణం. 68 కరిచిన పామే తన విషాన్ని తిరిగి పీల్చుకోవాలి. 69 మన ఆధ్యాత్మిక తపస్సుతో మనలను జయించిన వారిని మనం మంచివారుగా, దేవతలుగా మార్చాలి. 70 తమకు తాము సహాయం చేసుకోవడం ప్రజలకు నేర్పాలి. 71 దానం చేయడం ద్వారా హృదయ విశాలాన్ని పెంచుకో. 72 ఇష్టమైన పనిని తెలివి తక్కువ వాడైనా చేయగలడు. 73 ఇష్టము లేని పనిని కూడా తన అభీష్టానికి అనుగుణముగా ఎవరు మార్చుకుంటాడో వాడే ప్రజ్ఞాశీలి. 74 పేదలకు చేరవలసిన తిండి మధ్యలోని వారు దోచుకోకుండా మీరు చూడాలి. వరదల్లో నేడు ప్రజలకు చేరవలసిన సహాయం చాలా వరకు వారికి చేరకుండా కొంతమంది మధ్యవారు స్వాహా చేస్తున్నారు. దానిని అరికట్టవలసినది కూడా ప్రజలమైన మనమే. 75 తక్కువ పెట్టుబడితో సాధ్యమైనంతవరకు ఎక్కువ కాలం నిలిచే మంచి పని చేయాలి. 76 విధేయత, సంసిద్ధత, ఉద్యమం పట్ల శ్రద్ధాభక్తులు ఈ 3 మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు. 77 ఏనుగుదంతాలు బయటికి వచ్చాక లోపలికి ఎట్లా పోలేవో మనం మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేము. అందువల్ల ఆలోచించి మాట్లాడటం అలవర్చుకో. 78 అరబ్బులు, హీబ్రూలు కంటే హిందువులు ప్రాచీనులు. 79 పట్టుదల, సాహసం ఉన్నవారికే విజయం. 80 దయాధర్మ భిక్షగా లేనివారికి ఉన్నవారు చేసే సహాయం ఎక్కువ కాలం నిలబడదు. 81 తెలివైనవాడు తన పనితానే సాధించుకోవాలి. 82 ఎవడు దుఃఖాన్ని ప్రేమించుతాడో, మరణాన్ని కౌగిలించుకొంటాడో, ప్రళయ నాట్యంలో నాట్యం చేస్తాడో అతనే జననీ కృపాపాత్రుడవుతాడు. 83 శతకోటి నయనాలతో తమ హృదయాంతరాళాల నుండి ప్రేమబాహువులను ప్రసరించుతున్నాయి సరస్సులను ఆహ్వానించడానికై. 84 మన ప్రపంచము కస్టేఫలి అనే నీతి సూత్రముపై నిలబడి ఉన్నది. 85 మనస్సును జయిస్తే శాంతి, లేకుంటే అశాంతే. 86 అతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారతదేశంలో మహాపురుషులు పుడుతూనే ఉన్నారు. 87 మంత్రద్రష్టలైన ఋషి పుంగవులకు జన్మస్థలం ఆసియా ఖండం. 88 భారతీయులు మృత్యుంజయులు, వారినెవ్వరూ నాశనం చేయలేరు. ముమ్మాటికీ నిజం. ఎందరో ఈ దేశంపై దండెత్తారు, జయించారు, కాని నాశనం చేయలేకపోయారు ఈ జాతిని. వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. కొందరైతే ఈ దేశంలో ప్రజలతో కలిసిపోయారు. 89 ఆత్మతత్వాన్ని అలవర్చుకుని ఆధ్యాత్మికతను వీడనంతవరకు భారతీయులు అమరులుగా మిగులుతారు. 90 పవిత్ర భావాలను వీడనంతవరకు మన భారత జాతికి మరణం సంభవించదు. 91 ఈ పవిత్ర దేశంలో దేశాన్ని పాలించే చక్రవర్తి అయినా గోచీరాయుడైనా ఫలానా ఋషిగోత్రంలో పుట్టానని చెప్పుకోవడానికి గర్విస్తాడు. 92 యోగికులంలో జన్మించడమే భారతీయులకిష్టం.
93 బ్రాహ్మణులకున్న శక్తి వారిలోని త్యాగ గుణమే. నాటి దధీచి నుండి నిన్నటి ప్రకాశం పంతులు వరకు తమ త్యాగ గుణం ద్వారానే బ్రాహ్మణ కులానికి పేరు తెచ్చారు. 94 మత గురు సాంప్రదాయాలలో బ్రాహ్మణులు ప్రవీణులు కాబట్టి వీరికి అపారమైన శక్తి లభించినది. 95 భారత గృహిణి ప్రధాన కర్తవ్యం అన్నదానం. మన తెలుగు బిడ్డ డొక్కా సీతమ్మగారి అన్నదానం గురించి నేటికీ కథకథలుగా చెప్పుకుంటున్నాం. అలాంటి ఆదర్శ మూర్తులే మనకు ఆదర్శం కావాలి. 96 మన దేశంలో తల్లిని దేవతగా కొలుస్తారు. 97 భౌతిక శాస్త్రాలు ప్రత్యక్షంగా ప్రదర్శించే విషయాలు కూడా అనుమానాలే, వాటిని ఖచ్చిత సత్యాలుగా చెప్పజాలము. 98 భౌతిక విషయాలను పట్టించుకోని వారిని పిచ్చివారుగా ప్రజలు అనుకుంటారు, కాని లోకానికి వారే జీవగైడలు. 99 భగవంతుని విషయంలో ఉన్మత్తులైన వారు ధన్యులు, వీరు చాలా తక్కువగా ఉంటారు. 100 కామ గుణాలను వదిలి ప్రతి స్త్రీలోనూ ఆ జగన్మాతను దర్శించే వాడి జీవితం ధన్యము.